లో భాగంగా భారతదేశం కోసం పోరాడుతూ పాక్ ముష్కర్ల చేతిలో వీరమరణం పొందాడు మురళీ నాయక్. ఈ సందర్భంగా శనివారం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని మురళీ నాయక్ సొంత గ్రామమైన కల్లేతాండలో మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలిచ్చిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున 25 లక్షలు ప్రకటించారని, ఈ చెక్కును మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందించామని, ఈ కుటుంబానికి అండగా ఉంటామని, కల్లేతాండను మురళీ నాయక్ తాండాగా త్వరలో మారుస్తామని, ప్రతి జిల్లా కేంద్రం మరియు గోరంట్లలో మురళీ నాయక్ విగ్రహాన్ని పెట్టాలని వినతులు వచ్చాయని, సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంతో కలిసి ఈ విషయంపై మాట్లాడతామన్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ మురళీ నాయక్కి నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, అహోడా చైర్మన్ వరుణ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలగం మధుసూదన్ రెడ్డి, పెనుగొండ నియోజకవర్గ జనసేన నాయకుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.